జై శ్రీరామ్. 2025 ఢిల్లీ ఎలక్షన్స్లో బీజేపీ గెలుస్తుందని చెప్పడం జరిగింది. అది ఫిబ్రవరి 8వ తారీఖున ప్రూవ్ అయింది. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. అది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు మొత్తం 16 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. దానికి సంబంధించిన వీడియో లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశిలో మృగశిర 1-2 పాదాలు, రోహిణి 4 పాదాలు, కృత్తిక 2, 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన శుక్రుడు లాభస్థానంలో ఉన్న రాహుతోనూ అలాగే శనితోనూ బుధుడితోనూ కలిసి ఉండటం మూలంగా మీకు పేరు ప్రశ్నలు అధికంగా ఉంటాయి. చాలా చాలా ఆనందంగా ఉంటారు. సప్తమ స్థానం అధిపతి అయిన కుజుడు కర్కాటక రాశిలో నీచబడ్డాడు. మ్యారేజ్ పరంగా ఇబ్బందికరంగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. పార్ట్నర్తో గొడవలు అంటూ అధికంగా ఉంటాయి. ఈ వారంలో చిన్న సమస్య పెద్ద సమస్య అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది. నోరు కంట్రోల్లో ఉంచుకోండి. ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గట్టిగా మాట్లాడితే కనుక మీ పార్ట్నర్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయే అవకాశం ఎక్కువగా ఉన్నది. దానికోసమై మీరు సుబ్రహ్మణ్యాష్టకాన్ని చదవండి. చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. ఎవరైనా సరే విదేశాలు వెళ్ళాలనుకుంటే కనుక ఈ వారం అనేది అసలు అనుకూలించడం లేదు. మీకు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎవరికైనా సరే ధనం ఇస్తే కనుక అది వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. కుటుంబ పరంగా ఇబ్బందికరంగా ఉండబోతోంది. 2వ స్థానం అధిపతి అయిన బుధుడు మీనరాశిలో నిజబడి ఉన్నారు. రాహుతో కలిసి ఉన్నారు. 3వ వ్యక్తి మూలం కుటుంబ సభ్యుల మధ్య గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. జాగ్రత్తగా ఉండండి. ధనపరంగా మాత్రం ఈ వారం అనేది ఎక్సలెంట్గా ఉండబోతోంది. మల్టిపుల్ వేస్లో ధనం రావడం జరుగుతుంది. చాలా ఆనందంగా ఉంటారు. ఒక స్త్రీ మూలంగా మీకు మంచి లాభాలు రాబోతున్నాయి. ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. ముఖ్యంగా బిజినెస్లో మంచి కాంట్రాక్ట్ రావడం జరుగుతుంది. ఒక స్త్రీ మూలంగా చాలా ఆనందంగా ఉంటారు. సప్తమాధిపతి కుజుడు నిలబడి ఉండటం మూలంగా మీకు ధైర్య సాహసాలను చేయకండి. రిస్క్ అనేది తీసుకోకండి. ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒక స్త్రీ మీ మ్యారేజ్ విషయంలో గొడవలు పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉన్నది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి.